వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు ఫినాలే దశకు చేరుకుంది. హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ టైటిల్ రేస్ కోసం శక్తి వంచన లేకుండా పోటీ పడుతున్న వేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో ఒకరైన దివ్యల మాధురి చేసిన సోషల్ సర్వీస్ కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి వారమే తన మాస్ యాటిట్యూడ్, స్పీడ్ గేమ్ పై హౌస్ మేట్స్ తో ఘర్షణల వలన అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అదే సమయంలో ఆమెపై కొంత నెగటివ్ స్పందన రావడంతో నాగార్జున ఇచ్చిన హెచ్చరికతో ఆమె గేమ్ స్ట్రాటజీ మార్చుకుంది. అయితే హౌస్ లో ఎక్కువ కాలం ఉండలేకపోయినప్పటికీ మాధురి వ్యక్తిగతంగా చేసే మంచి పనులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మాధురి తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ మొత్తాన్ని ఆపదలో ఉన్న వారికి ఇవ్వడం ద్వారా తన మంచి మనసు చాటుకుంది. దువ్వాడ శ్రీను, మాధురి దంపతుల అనుచరుడైన లక్ష్మీనారాయణ బ్రెయిన్ సంబంధిత తీవ్రమైన వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. అతన్ని పరామర్శించిన మాధురి శ్రీనివాస్ కుటుంబానికి మొత్తం 80,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. 30,000 రూపాయలు ఆసుపత్రి వైద్య ఖర్చుల కోసం, 50,000 రూపాయలు కుటుంబ పోషణ కోసం ఇచ్చారు. ఈ మొత్తం సాయం మాధురి తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ నుంచే ఇచ్చినట్లు సమాచారం. ఆమె చేసిన ఈ సేవా కార్యక్రమం నుంచి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధురి చేసిన సేవా కార్యక్రమం చూసి నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. షోలో తక్కువ రోజులు ఉన్నప్పటికీ ఆ రెమ్యునరేషన్ మంచి పనికి వినియోగించడం గొప్ప నిర్ణయమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాగా కళ్యాణ్, తనుజ మధ్య టైటిల్ రేస్ హీట్ పెరిగినప్పటికీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చిన మాధురి చేసిన మానవతా సేవే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారింది. తన గేమ్ ప్లేతో రచ్చరచ్చు చేసిన మాధురి ఇప్పుడు తన మంచితనంతో అందరినీ ఆకట్టుకోవడం అభిమానులను మరింత ఇంప్రెస్ చేస్తోంది.